నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించిన పలువురు రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు. సీఎం జగన్ పై దాడిని ఖండిస్తూ పుత్తూరు అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన. ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. 2019 ఎన్నికల్లో కోడికత్తి, 2024లో గుల్లరాయి డ్రామాలు వైసీపీలోని ఐపాక్ టీం సృష్టిస్తున్నాయి. రాయి సక్సెస్ కాకపోతే హత్యకు కూడా వెనకాడరు. వైసీపీ డ్రామాపై నిప్పులు చెరిగిన టీడీపీ నాయకులు. టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాల్సిందే. టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి తన కొడుకు గెలుపు కోసం అధికార దుర్వినియోగం చేస్తున్నారు ఆరోపించిన ఎన్డీఏ కూటమి నేతలు. నగిరి టౌన్ నందు వైసీపీకు భారీ షాక్. 400 మంది తెలుగుదేశంలో చేరిక. పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. వార్తల్లోని వివరాలు. సీఎం జగన్ పై దాడిని ఖండిస్తూ పుత్తూరు అంబేద్కర్ విగ్రహం ఎదుట మంత్రి ఆర్కే రోజా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పుత్తూరు అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి మంత్రి ఆర్కే రోజా నిరసన తెలిపారు. దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికు ప్రజల్లో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఈ కుట్ర దాడి చేయించారని అన్నారు. చంద్రబాబు నాయుడును తక్షణమే అరెస్టు చేయాలన్నారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఘనంగా నివాళులు అర్పించాలని అనేక కార్యక్రమాల్ని రెడీ చేసుకున్నాం. కానీ నిన్నటి సాయంకాలం మీరు చూశారు, విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం. ఈ రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్కి గురయ్యారు. అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి, లేదా ఏం మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం. గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. మళ్ళీ ఈరోజు కరెంట్ ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈరోజు ఏడుస్తున్నాడు. తమ కోసం ఇన్ని అవమానాలు, ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పడం, ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలన్న ప్రయత్నం చేయటం. ఈరోజు సిద్ధం సభలు కానీ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మండు టెండల్లో కూడా వెన్నెల్లలాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈరోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరూ కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీకు చెప్తున్నాం, ప్రజలు అభిమానించే, ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు. ఖచ్చితంగా 2024 మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశ జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ నగిరి మున్సిపాలిటీ వైసీపీకు భారీ షాక్ తగిలింది. సుమారు 400 మంది వివిధ వార్డుల నుండి, అలాగే వడమలపేట మండలంకు చెందిన పలువురు యువత అధికార వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. నగిరి మున్సిపాలిటీ వైసీపీకు భారీ షాక్ తగిలింది. సుమారు 400 మంది వివిధ వార్డుల నుండి అధికార వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే వడమలపేట మండలంకు చెందిన పలువురు యువత ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. నగిరి అగ్నిమాపక కేంద్రం నందు అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం నందు ముఖ్య అతిథిగా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ డాక్టర్ కార్తిక్ పాల్గొన్నారు. వారి ద్వారా అగ్నిమాపక కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.
మరియు ఈ కార్యక్రమం నందు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు మరియు సిబ్బంది, లీడింగ్ ఫైర్మెన్ చంద్రశేఖర్ రాజు, ప్రవీణ్ కుమార్, డ్రైవర్ ఆపరేటర్స్ విజయ, మోహన్, ఫైర్మెన్స్ ప్రకాష్, రామచంద్రయ్య, కోటేశ్వరరావు మరియు మధు, హోమ్ గార్డ్స్ లోకయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు స్టేషన్ కేంద్రం నందు కరపత్రాల ఆవిష్కరణ జరిపి ఇక్కడికి ప్రజలు మరియు మా సిబ్బంది యొక్క బంధుమిత్రులు అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ అగ్నిమాపక వారోత్సవాలు మొదటి రోజును ఈరోజు 14వ తేదీ నుంచి ప్రతి ఇయర్ ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఈ వారోత్సవాలు అనేటివి జరపడం అనేది జరుగుతుంది. ఈ 7 రోజులు నగిరి ప్రాంతంలోని హాస్పిటల్స్, సినిమా థియేటర్స్, పెట్రోల్ బంక్స్, గ్యాస్ గోడౌన్స్, ఇండస్ట్రీసు, అలాగే జనసంచారం ఎక్కువగా ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ నందు మా అగ్నిమాపక వారోత్సవాలు కార్యక్రమాలు జరిపి కరపత్రాలు పంచి వారికి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషేధరాజు ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ పుత్తూరు మండల పార్టీ కార్యాలయం నందు పుత్తూరు మండల బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా నగిరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నందు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ సమాజంలోని యువత డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని, వారి జీవిత చరిత్ర విశేషాలను ప్రతి పౌరులు తెలుసుకుని వారి అడుగు జాడల్లో నడుచుకుంటూ నవ సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పుత్తూరు మండల అధ్యక్షులు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి మునిస్వామి, గణేష్, ఓబీసీ అధ్యక్షులు హరి, ఎస్సీ మోర్చా అధ్యక్షులు సాయి ప్రతాప్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిన్న జరిగిన దాడిని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిన్న జరిగిన దాడిని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు నరరూప రాక్షసుడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక దాడులకి ఒడిగట్టారని ఆరోపించారు. దీనిని కమిషనర్ సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్తామని అన్నారు. నరరూప రాక్షసుడు అంటే నరాంతకుడు చంద్రబాబు నాయుడు. 24 గంటలు ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ ఆలోచించే కార్యక్రమాలు కానీ చేస్తే ఈరోజు జగనన్నకి ఇంత పెద్ద మెజార్టీ వస్తున్నది, 175 సీట్లు గెలుస్తాడని కడుపు మంటపోయి వాళ్ళ మామని ఎట్ట వెన్నుపోటు పిడిచి ఆయన ప్రాణానికి హానికరం తెచ్చి ఆయన సావుకి ఎట్ట కారకుడు, ఆ విధంగా ఈ నరరూప రాక్షసుడు, ఈ నరరూప అంతకుడు ఈ చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాగమే. దీనికి తోడు తన కొడుకు లోకేష్, తన దత్తుపుత్రుడు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ఇంత దారుణానికి ఒడగట్టారు. ఇదే విధంగా కానీ ఇది ఎంత పెద్ద దారుణం అంటే దీన్ని కమిషనర్ వరకు తీసుకొని పోయి సుప్రీంకోర్టు వరకు నేను వాళ్ళకి విన్నవిస్తున్నాను. ఇటువంటి నరరూప రాక్షసులు ఉండేంతవరకు ఈ దేశం బాగుపడదు. శాంతియుతంగా పోయే యాత్రను కూడా ఈ విధంగా చేసి ఆయన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మనుగడ ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదని, ఆయన ఉన్నంత వరకు ఈ నరరూప రాక్షసుల ప్రభుత్వం రాదని ఆలోచించి ఈ చంద్రబాబు నాయుడు అనే వేడు కుట్రబన్ని ఈ విధంగా రాళ్లతో వేసి దాడి చేస్తుండే ఈ నరరూప రాక్షసుడికి రేపు ప్రజలే బుద్ధి చెప్పాలి. నేను ఎన్నో పర్యాలు కూడా చెప్పినాను, నువ్వు అంతకుడికైనా అంతకుడే చంద్రబాబు నాయుడు, నీలో పదవి దాహం తప్ప ఏ దాహం లేదు, నీకు ధనదాహం పదవి దాహం. ఎవరినైనా నువ్వు ఆ పదవి కోసం ఎవరినైనా అంతమందిస్తావు. రామారావునే నువ్వు ఆ విధంగా చేసావు. నీ యొక్క చరిత్ర ప్రజలకు అందరికీ తెలుసు. మళ్ళీ చెప్తున్నాము, మళ్ళీ చెప్తాము, అందరూ నిన్ను నా కొడుకు ఇట్ట చేసినాడు, ఆ వాడు ఇట్ట వీడి ఇట్ట అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నేను నిన్ను మళ్ళీ చెప్తున్నాను, నరరూప రాక్షసుడిగా పుట్టినావు కానీ నువ్వు మానవ అవతారం ఎత్తలేదు. నువ్వు నరరూప రాక్షసుడికి ఎత్తినావు, నరుల్ని చంపేదానికే నువ్వు పూనుకున్నావు. అందులో ఒక ముఖ్యమంత్రిగా దేశాన్ని పరిపాలించి పేదవాళ్ళ కోసం తప్పించే ముఖ్యమంత్రి పైన ఈ విధంగా దాడి చేస్తుంటే ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. ఇప్పటికి కూడా మా ముఖ్యమంత్రి సహనాన్ని చూసి నువ్వు ఆలోచించు. మాకెంతసేపు సహనాన్ని మాకు ప్రోత్సహిస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి గారి పైన ఇంకేదైనా జరిగితే నీ అంతు చూడకుండా మాత్రం ప్రజలు ఉండరు. మేము కూడా నీ అంతు చూసి తీరుతామని నీకు హెచ్చరిస్తున్నాను.
2019లో కోడికత్తి డ్రామా ఇప్పుడు రాళ్లదాడి అనే కొత్త డ్రామాని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ అన్నారు. పెదర్కుప్పం మండలంలో డాక్టర్ థామస్ మాట్లాడుతూ 1వ తేదీ 30వ తేదీ సరైన సమయానికే పెన్షన్లు అందించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్లు కూడా సరైన సమయానికి అందలేక దౌర్భాగ్య పరిస్థితి ఉందన్నారు. ఆయన చంపారు, వివేకానంద రెడ్డి చంపారు. అది కూడా ప్రజలకు అందరికీ తెలుసు, అన్ని సిబిఐ కూడా ప్రూవ్ చేసింది. అదేవిధంగా 2019లో ఇంకొక డ్రామా, కోడికత్తి డ్రామా ఈయన సెట్ చేసి ఈయన్నే ఒక చిన్న కత్తి తీసుకొచ్చి వాళ్ళని ఏదో పొడిచినట్టు పెద్ద డ్రామా వేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయించాలని చెప్పేసి అందరిని ప్రజలు నమ్మించి ఒక ఛాన్స్ అని చెప్పేసి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఏమార్చడం జరిగింది. 5 సంవత్సరాలుగా ఆ ముద్దు పెట్టిన దానికి, కౌగిలించిన దానికి మనం ఎంత బాధపడినామో, మన రాష్ట్రం ఎంత ఎనిక్కిపోయిందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు అంటే గత 2 రోజులుగా మీరు వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్ చూస్తుంటే ఇంకొక పెద్ద డ్రామా. ఎందుకంటే విజయవాడలో బస్సు యాత్ర ఏమి లేదు, జనాలు రావడం లేదు. ఈవెన్ సాక్షి వాడు లైవ్ ఆపేసినాడు, ఎందుకంటే జనం లేరు. కాబట్టి ఏదైనా ఒక డ్రామా చేస్తే మళ్ళా ప్రజల్ని మన పక్క తిప్పుకోవచ్చు అని చెప్పేసి రాళ్లతో జగన్మోహన్ రెడ్డిని కొట్టినట్టు, ఆయనకి తలపైన దెబ్బ తగినట్టు ఒక విజువల్స్, బ్రహ్మాండమైన స్కెచ్ చేసుకుని విజువల్స్ చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ డ్రామాలన్నీ చాలా చేస్తున్నారు. షర్మిల ఒక పక్క డ్రామా, ఈయన ఒక పక్క డ్రామా, అదేవిధంగా ఇక్కడుండే నారాయణ స్వామి ఇంకా పెద్ద డ్రామా వేస్తున్నాడు. పగల్లో ఏం చేస్తాడు, అందరిని తిడతాడు, బూతులు తిడతాడు. నైట్ పోయి వాళ్ళ పైన కాళ్ళ పైన సాష్టాంగంగా పడి మీరే దేవుడు, మీరే ఓటేయాలంటాడు. సో ఈ డ్రామాలంతా జనాలు చూసి మాకందరూ కూడా విసుగొచ్చేసింది. ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. మేము మీ డ్రామాల కోసం మీ డ్రామా మాకు అవసరం లేదు. మాకు మంచి పరిపాలన కావాలి. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి పక్కా ప్రణాళికాబద్ధంగా జరిగిందని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆదివారం చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి దుగ్గుమల్ల ప్రసాదరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సురేంద్ర కుమార్, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పిలిచినా డబ్బు ఇచ్చినా ఏం జనాల నుండి రెస్పాన్స్ లేదు కాబట్టి ఒక మెలో డ్రామాకి తెరదీశాడు. ఎన్ని డ్రామాలు వేసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవటం ఖాయము. పోయినసారి కోడికత్తిని నమ్ముకున్నావు, ఈసారి రాయిని నమ్ముకున్నావు. మేము ప్రజలు నమ్ముకున్నాం కాబట్టి ప్రజాక్షేత్రంలో మా గెలుపు అనివార్యము, ఎవరు కూడా అడ్డుకోలేరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని అన్నిటి మీద నిఘా పెట్టి వాటినంతా కూడా మీరు పరిశోధించాలని కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఒక సీఎంని కరెంటు పోతే బస్సు పైన ఎలా పెడతారండి? లోపలికి తీసుకోవాలని ఇంగిత జ్ఞానం లేదా సెక్యూరిటీ ఫోర్స్కి? ఎలా జరుగుతుంది ఈ దాడి అయితే? అంటే చీకట్లో మీరే చేసుకొని, మీరు మేకప్ చేసుకొని వచ్చారా, మీరే గీసుకొని వచ్చారా? ఇవన్నీ తెలియకుండా ఉండడానికి చీకట్లో ఈ డ్రామా జరిగింది. ఈ డ్రామాని ప్రజలెవరు కూడా నమ్మడం లేదు. కాబట్టి మీరు ఈ డ్రామాలు మాని స్వచ్ఛందంగా మీరు చేసిన మంచి పనులు చెప్పుకొని ఓటింగ్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. రాష్ట్రాన్ని తిరిగి వైసీపీ చేతిలోకి తీసుకోవాలనే లక్ష్యంతో 2019 ఎన్నికల్లో కోడికత్తి, ఈ 2024లో గులకరాయి డ్రామాలు వైసీపీలోని ఐపాక్ టీం సృష్టిస్తున్నాయని, ఈ క్యాట్ బాల్ డ్రామా వికటిస్తే వైసీపీ కుటుంబంలో మరో హత్య కూడా చేయించడానికి ఫ్యాన్ పార్టీ సిద్ధంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఈ డ్రామాను చివరికి ఉమ్మడి పార్టీలపై రుద్దడం పట్ల నిప్పులు చెరిగారు. రాయిని సాకుగా తీసుకుని మా నేతల ఫ్లెక్సీలపై అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్పులతో దాడి చేయడాన్ని పలువురు నేతలు ఖండించారు. గతంలో చంద్రబాబుపై తిరుపతిలో ఎస్పీ ఆఫీస్ సమీపంలో రాళ్లదాడి జరిగినా ఇంతవరకు ఆ కేసు తేలలేదని గతాన్ని గుర్తు చేశారు. వైసీపీ ఓటమి తథ్యమని తెలుసుకుని మరో కొత్త డ్రామాకు ఫ్యాన్ పార్టీ తెరలేపారని విమర్శించారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పనినా తిరుపతిలో ఉమ్మడి కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్లు అఖండ మెజారిటీతో విజయం సాధిస్తారని కొనియాడారు. కాబట్టి చీపుగా ఇక్కడున్న కొంతమంది నాయకులు తిరుపతి లాంటి పవిత్ర ప్లేస్లో కూడా ఒక అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా చెప్పులు సంస్కృతిని ప్రారంభించారంటే, మా నాయకుడిపై తిరుపతిలో జరిగింది రాళ్ల దాడి. ఆ పొద్దు మీ మారిగా మేము అనుకుంటే ఏం చేయాలి?
తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో కొన్ని దీనిలకు కట్టుబడి ఉండాలి ఏ రాజకీయ పార్టీ కానీ. అలా కాకుండా నిన్న చెప్పులతో బ్యానర్ల పైన చేసిన దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రం యువత కానీ యువతకు చెప్పిన ఉద్యోగాల విషయంలో జాబ్ క్యాలెండర్ విషయంలో ఏ విధంగా మాట తప్పాడో మనం చూసాం. మహిళలకు ఇచ్చాడు. నేను భారీ ఎత్తున కూడా మద్య నిషేధాన్ని అంచెలంచెలుగా కూడా పూర్తిగా తొలగిస్తాను. ఏం చేసావు ఈరోజు? ఇంకొక 20 సంవత్సరాలకి అప్పు తెచ్చేసావు నువ్వు మద్యం పేరుతో. ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన రాక్షసుడు అనే పదం కూడా కాదు, ఇంకేదైనా కొత్త పదాలు కనిపెట్టాలి ఈ ముఖ్యమంత్రి చేష్టలపైన కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సాక్షి రిపోర్టరు ఇతను మీరు ఎక్కడ అందరూ చూసే ఉంటారు. సీఎంఓ ఆఫీస్ కాడ ఎప్పుడూ ఉంటాడు సాక్షి రిపోర్టరు. మరి TV9లో ఆయన లైవ్ ఎందుకు ఇస్తున్నాడో మాకు అర్థం కాల. TV9 రిపోర్టర్ లేడా? ఒక సాక్షి రిపోర్టరు లైవ్ ఇస్తున్నది TV9లో టెలికాస్ట్ చేస్తున్నారు అంటే ఇది ప్రీ ప్లాన్డ్గా ముందుగానే ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిందనడానికి దీనికంటే నిదర్శనం ఏంటి? సరే, మీరు సాక్షి, TV9, NTV మేము 3 ఛానళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, కూటమిని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు మంచి చేసినా, మీకు లక్షలాది మంది ప్రజలు వచ్చినా మేము చూపిము. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మంచి చేస్తాడు, ఆయన మాకొద్దు, హత్యలు చేసే వాళ్ళే మాకు కావాలనుకున్నారు ఈ 3 ఛానల్. ఓకే, బాగానే ఉంది. టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించవలసిందే అని ఎన్డీఏ కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులో కేవలం టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించామని కోరారు. ఉద్యోగులకు ఇంటి పట్టాలు రద్దు, జీతాల పెంపును రద్దు చేయాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో కోరలేదన్నారు. అనంతరం టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు మేము వ్యతిరేకం కాదన్నారు. ఎన్నికల సంఘానికి కేవలం టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డిని తొలగించాలని మాత్రమే కోరామన్నారు. ఉద్యోగులను, వ్యాపారులను ప్రలోభ పెట్టేందుకు టీటీడీ చైర్మన్ పదవిని కరుణాకర్ రెడ్డి వాడుకుంటున్నారని అన్నారు. 1150 కోట్ల టీటీడీ నిధులతో వివిధ పనులకు కరుణాకర్ రెడ్డి టెండర్లు పిలిచారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీలో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికి తీస్తామని అన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సంఘానికి భూమన కరుణాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశామన్నారు. ఈసీకి చేసిన ఫిర్యాదులో ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి పట్టాలు, జీతాల పెంపును వ్యతిరేకించలేదన్నారు. టీటీడీ చైర్మన్ గా తన అధికారాలను కుమారుడు గెలుపు కోసం వినియోగించడాన్ని మేము వ్యతిరేకించామని అన్నారు. టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాల్సిందే అని డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ ఉద్యోగులను అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. ఫేవర్స్ జరగడానికి కానీ లోకల్ వ్యాపారస్తులు కానీ ఎన్డీఏ కూటమి అలాగే అభ్యర్థి కానీ మేము దేని విషయానికి మేము వెళ్ళలేదు. ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఈయనను ఖచ్చితంగా మీరు చైర్మన్ పదవి నుంచి తొలగించాలి ఎలక్షన్ వరకు అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. దానికి సంబంధించిన ఆయన ఏదైతే చెప్పారో మేము క్లియర్గా ఇచ్చాము. దీన్ని మీ అందరికీ కూడా ప్రెస్కి అందజేస్తాం. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారిని ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎన్డీఏ కూటమి తరఫున ఈ చైర్మన్ పదవి నుంచి ఎలక్షన్లు అయ్యే వరకు తొలగించాలనే విషయాన్ని మేము గట్టిగా ఎలక్షన్ కమిషన్ని తిరుపతి నుంచి కోరుతున్నాం. అలాగే లెటర్ కూడా ఇచ్చాం. పితృపుత్ర కబంధ హస్తాల నుంచి ఈ నగరాన్ని, తిరుమల క్షేత్రాన్ని పితృపుత్ర కబంధ హస్తాల నుంచి కాపాడుకోవడానికి కూటమి కట్టుబడి ఉంది. కనుసైగలతో మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల నుంచి ఈ ప్రాంత ప్రజలను రక్షించేందుకు, ఈ నగరాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఏదైతే వర్కులన్నింటినీ కూడా బ్యాక్ చేసి అన్నిటి కూడా రీటెండర్ అని పిలిచి చేశారు. మేము అన్నిటినీ చేయం. ఏడైతే అక్రమాలు జరిగాయో, అన్యాయాలు జరిగాయో, దేవునికి సొమ్ముకి ఏడైతే తూట్లు పడిచారో, ఖజానాకు తూట్లు పడిచారో అక్కడ ప్రతి వర్క్ పైన కూడా సమగ్ర విచారణ జరిపి వాటన్నిటిని కూడా రద్దు చేసి మళ్ళా కొత్తగా కూడా అవసరమైన మేరకు, భక్తులకి అవసరమైన మేరకు, అదేవిధంగా ఏదైతే స్థానికంగా కొన్ని దీనికి సంబంధించిన దీనిల వరకు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మిగతా అన్నింటిపైన కూడా చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.
ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తిరుపతి మండలంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు అంబేద్కర్ అని, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ కి నిజమైన నివాళి ఆయన ఆలోచనలను ఆచరింపజేయడమే అన్నారు. కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ ఫలాలు అందుతాయంటే అది ఆయన చలవేనన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో మనకు ప్రసాదించిన ఓటు అనే ఆయుధాన్ని మనకు అందించాడు. కాబట్టి ఆ ఓటుని మనము ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా రాష్ట్ర అభివృద్ధి చేసే నాయకులని ఎన్నుకొని రాష్ట్రాభివృద్ధికి మన వంతు సహకారాన్ని ప్రతి ఒక్కరూ అందించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య 5 సంవత్సరాలు మనం వేసే ఒక ఓటు 5 సంవత్సరాలు మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. ముఖ్యంగా మన ఈ మ్యాప్ చూసినట్టు మన పోలవరం, అమరావతి అభివృద్ధి చేసే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీకి మనం ఓటేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీలో మన అంబేద్కర్ జయంతి 133వ జయంతి జరుపుకుంటున్న ఇక్కడ కాలనీ వాసులు, అంబేద్కర్ కాలనీ వాసులు, అంబేద్కర్ గ్రామ పంచాయతీ, తిరుపతి రూరల్ సర్పంచుల మొత్తం నా మిత్రులు, నా స్నేహితులు అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేక అభినందనలు. ఇక్కడ 133వ జయంతి సందర్భంగా అన్నదానము, ఇక్కడ సలివేంద్రము ఇక్కడ ఏర్పాటు చేశాము. ప్రతి సంవత్సరము ఇక్కడ ఇదే విధంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు వేడుకగా జరుగుతాయి. ఆయన మహానుభావుడు ఇప్పుడు 133వ జయంతి సందర్భంగా ఇక్కడ బాగా గ్రాండ్గా ఉత్సవం జరుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రత్యేక అందరికీ, నా స్నేహితులు అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని ఆయన విగ్రహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, నగరపాలక కమిషనర్ అతిథి సింగ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, నగరపాలక కమిషనర్ అతిథి సింగ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాంతారెడ్డి, గుండాల గోపీనాథ్, పెనుపాల చంద్రశేఖర్, జెల్లి, మధుసూదన్, భాస్కర్, విశ్వనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం, దీపక్, చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా తిరుపతిలో వారికి శ్రద్ధాంజలి ఘటించడం, వారిని స్మరించుకోవడం చాలా సంతోషమైన విషయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, గొప్ప దేశభక్తుడు, ద్రష్ట. రాజ్యాంగంలోనే మహిళలకు, కార్మికులకు, బడుగు బలైన వర్గాలకు సమానమైన హక్కులు ఉండాలని రూపొందించినటువంటి మహాశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి నిజమైన శ్రద్ధాంజలి అంటే బడుగు బలైన వర్గాల్లో విద్య, ఉపాధి వాటిని పెంపొందించి నైతిక విలువలను మళ్ళీ పునరుద్ధరించడం చాలా అవసరంగా నేను భావిస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆయన జ్ఞానము, విద్య నేర్చుకొని మీరు సంఘర్షణతో ఉండండి అని చెప్పినారు. కాబట్టి ఈరోజు సమాజంలో జ్ఞానము, సంఘర్షణ ఈ రెండు చాలా అనివార్యంగా భావిస్తూ
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజమైన శ్రద్ధాంజలి అంటే అందరం కూడా దేశ సమగ్రతకు, దేశ సమైక్యతకు, కుల మత విభేదాలన్నింటిని విస్మరించి 140 కోట్ల మంది భారతీయులంతా మేమంతా ఒకరమే అనేటువంటి భావన నిర్మాణం చేయడమే వారికి నిజమైన శ్రద్ధాంజలిగా నేను భావిస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా చిత్తూరు దర్గా సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మణికంఠ, డిఆర్ఓ పుల్లయ్య, సోషల్ వెల్ఫేర్ జేడీ రాజ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ అరుణ తదితరులు పాల్గొన్నారు. మన దేశంతో పాటు చాలా దేశాలు అంటే బ్రిటిష్ రూల్లో చాలా దేశాలు దీన్ని ఆదర్శంగా తీసుకొని దాంట్లో కొంత మొత్తం కాకపోయినా కొంత వాళ్ళకి అనుగుణంగా కొంత తీసుకోగలిగేటట్టు, ముఖ్యంగా ఈక్వాలిటీ అంటే సమానత్వంలో ఉన్న ఐడియాస్ కానీ దాంట్లో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ తీసుకోవడం, అంత ఇన్స్పైరింగ్ వర్క్ చేసిన వ్యక్తిని మనం ఇవాళ ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు ఇవాళ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ వారి వర్క్ని స్మరించుకుంటూ వాళ్ళ స్ఫూర్తిని పొందుకుంటూ ప్రతి ఒక్కళ్ళం అన్నదమ్ములాగా అందరూ కలిసి ఉండాలి. ఇవాళ ఆయన స్ఫూర్తితో వచ్చే సంవత్సరం పాటు మళ్ళీ ఆయన జయంతి జరుపుకునేంత వరకు వచ్చే స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈ సందర్భంగా ఆయన డ్రాఫ్ట్ చేసిన రాజ్యాంగంలో భాగంగా అతి ముఖ్యమైన కాంపోనెంట్ ఓటు వేయడం, మనం నాయకులను ఎన్నుకోవడం, మన ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకోవడం. సో అందులో భాగంగా ఈ 13వ తేదీ మే 13న మన చిత్తూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనకి ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఎస్పెషల్లీ చిత్తూరు మున్సిపాలిటీలో ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి అండ్ ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి దయచేసి ఓపిక చేసుకొని పోలింగ్ స్టేషన్కి రావాలి, ఆలోచించి వారికి నచ్చిన వారికి ఓటు వేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మనము ఎంతోమంది కథల గురించి వింటూ ఉంటాము. రోజువారీ విషయాల్లో మనము మోటివేట్ అవ్వడానికి, ఇన్స్పైర్ అవ్వడానికి ఎంతోమంది కథలు వింటుంటాము. అందులో చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో ఆయన జీవితాన్ని కనుక ఒకసారి చూసినట్లయితే మనం చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలు నష్టాలు ఎదుర్కొని సో స్కూల్కి వెళ్ళడమే చాలా కష్టమైన విషయం. అట్లాంటిది నడుచుకుంటూ రోజు వెళ్ళేసేసి సో మన దేశానికి కావాల్సిన రాజ్యాంగాన్ని నిర్మాతగా ఎదిగారంటే అది అందరూ స్ఫూర్తి చెందాల్సిన విషయం. అండ్ ఆయన రచించిన మన రాజ్యాంగం ఇప్పటికీ కూడా చాలా పటిష్టంగా ఉంది. సో అందులో ఉన్న ప్రతి విలువ రాజ్యాంగ విలువలే కాకుండా మన సమాజంలో ఉండాల్సిన ప్రతి విలువను కూడా అందులో పొందుపరిచారు. సో ఫండమెంటల్ డ్యూటీస్ అని మనందరికీ మన డ్యూటీస్ గుర్తు చేస్తున్నారు. ఫండమెంటల్ రైట్స్ అని మన దగ్గర మనం ఏదైతే రైట్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా గుర్తు చేయడం జరిగింది. సో ఇవన్నీ విలువలు కూడా సమాజంలో ప్రతి ఒక్కరూ ఫాలో అయితే సో కలెక్టర్ సార్ చెప్పినట్లు 200-300 సంవత్సరాలైనా సరే మన సమాజం ఇలానే సుస్థిరంగా ఉంటుందని కోరుకుంటున్నాను. సో ఈ సందర్భంగా మన ఎన్నికల దగ్గరలో ఉన్న ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మనకి ఇచ్చిన రైట్ అది ఓటు అనేది మన హక్కు. సో ఆ హక్కును వినియోగించుకుంటారని అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారని అండ్ అక్కడికి వెళ్ళలేని వారికి కూడా మనకి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పింది వాళ్ళకి ఓటు హక్కు వేసే విధానానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అదే పనిలో ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించాలని కోరుకుంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న స్వర్గీయ దాదాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణంలో మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న స్వర్గీయ దాదాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు, వేడుకగా ర్యాలీ అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి పులివర్తి నాని పాల్గొన్నారు. భారతదేశంలో అతిపెద్ద కులం బలిజ కులస్తులని రాష్ట్ర బలిజ సంఘం నాయకులు వంగవీటి రాధా అన్నారు. ఆదివారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దర్గా కోడిలి వద్ద అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా చిత్తూరు నగరంలోని ఎస్టేట్ వద్ద గల ఆర్ఎల్ కళ్యాణ మండపంలో జరిగిన బీసీ కులస్తుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అన్నారు. నందమూరి తారక రామారావు బీసీల కోసం అనేక పథకాలను అమలు చేశారని అన్నారు. భారతదేశంలో బలిజ కులస్తులు అత్యధిక శాతం ఉన్నారని, ఎన్నికల్లో ఓటు బ్యాంకు బలిజ కులస్తులదే అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం టీడీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ బీసీలు ఒక్కతాటిపై నిలవాలని, రాబోయే ఎన్నికల్లో సత్తా చూపాలని పిలుపునిచ్చారు. బీసీల కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలను అమలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిని రద్దు చేసి నిధులు లేని కార్పొరేషన్ను ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఎన్నికల్లో ప్రజలే వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం జిల్లా నాయకులు కాజూరు బాలాజీ, బద్రీనాథ్, సంఘ సభ్యులు, బలిజ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగన్ గారు ఉండాలని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తూ మాకు స్ఫూర్తించిన నాయకుడు కీర్తి చేస్తూ బొమ్మమేటి రంగా గారి స్ఫూర్తితో మీ అందరూ రావాలని చెప్పని కోరుకుంటూ ఆయన ఇచ్చిన ఎప్పుడో ఒక పిలుపు చేయి చేయి కలుపు జాతి గెలుపని చెప్పని ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మరొకసారి అందరూ ఐకమత్యంగా ఉండాలి. ఇక శాసనసభ్యుల కింద జగన్ గారిని గెలిపించే బాధ్యత మనందరూ తీసుకున్నారని మీరందరినీ కోరుకుంటూ పార్లమెంట్ సభ్యుల్ని మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పి కూడా ప్రసాద్ గారు ఉండాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామన్నాను. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. టీటీడీ ధర్మ ప్రచారాన్ని, సనాతన ధర్మాన్ని గ్రామాల్లోకి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నామని అన్నారు. 2 రాష్ట్ర ప్రజలు బాగుండాలని, ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును వినియోగించుకోవాలని, దేశ సమగ్రతకు 2 రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని బండారు దత్తాత్రేయ తెలిపారు. మా వియంకుడు జనార్దన్ రెడ్డి గారు, వారి కుటుంబం, మా కూతురు విజయలక్ష్మి, విఘ్నేష్, మిగతా అందరం కూడా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్నాం. చాలా ఆనందం కలిగింది, చాలా సంతోషం కలిగింది. ప్రసిద్ధమైనటువంటి ఈ దివ్యక్షేత్రం ఇంకా పవిత్రంగా వెలసిల్లాలని, అదేవిధంగా ఆధ్యాత్మిక భావాలు ఇంకా గ్రామానికి వెలిసిల్లే విధంగా టీటీడీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని, దాంతోపాటు ధర్మ ప్రచారము, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి కావాల్సినటువంటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలను కూడా రక్షించాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే, ప్రజాస్వామ్యం చాలా బలపడాల్సిన అవసరం. కాబట్టి ప్రతి ఓటరు తప్పకుండా ఎన్నిక రోజున వెళ్ళి తన ఓటు వినియోగించుకొని దేశ సమైక్యతకు, 2 రాష్ట్రాల యొక్క అభివృద్ధికి వాళ్ళు భాగస్వాములు కావాలని నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సస్యశ్యామలంగా ఉండి, అలాగే మంచి వర్షాలు పడి మంచి వాతావరణం నిర్మాణం కావాలని, సౌద్భావమైనటువంటి వాతావరణం నిర్మాణం కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ భగవంతుని మళ్ళీ నేను ఒకసారి ప్రార్థిస్తాను. కుప్పంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ శ్రేణులు, దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ మాజీ జెడ్పీటీసీ, కుప్పం టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ నేతలు అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ శ్రేణులు, దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ట్రాక్టర్లలో అంబేద్కర్ చిత్రపటాన్ని కుప్పం పొరవీధుల్లో ఊరేగించారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఇందులో కుప్పం నియోజకవర్గ అధ్యక్షులు నరేష్, జనసేన నాయకులు, దళిత నాయకులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి ఆ మహాత్ముడు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో సమాజ సేవకు అంకితమవుతామని నినాదించారు. కుప్పం నియోజకవర్గం బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ ఆధ్వర్యంలో కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. కుప్పం నియోజకవర్గం బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ ఆధ్వర్యంలో కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలతో బహుజన రాజ్యం రావాలని, నా ప్రజలు పాలితులు కాక పాలకులు కావాలని ఆశించి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మాన్యవర్కాన్సిరామ్ ఆయన రథాన్ని ముందుకు తీసుకువెళ్లి బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడిచి బహుజన రాజ్యాన్ని పొలిటికల్ ఇస్మాస్టర్కి నిరూపించిన కాన్సీరామ్కి నివాళులర్పిస్తూ కుప్పం నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుపైన ఓట్లు వేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ అభ్యర్థించారు. పూతలపట్టు మండల కేంద్రం అంబేద్కర్ సర్కిల్ వద్ద వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్, స్థానిక నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిన్న జరిగిన రాళ్లదాడికి నిరసన దీక్షలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిన్న జరిగిన రాళ్లదాడికి నిరసనలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గతంలో తన మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నారని, పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన ఘటనలో చంద్రబాబు నాయుడు కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించారని అన్నారు. నిన్న జరిగిన ప్రమాదానికి కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ కారణమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ తదితరులు ఆరోపించారు. గతంలో మీ మామ అయినటువంటి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు ద్వారా ఆయనకి మోసం చేసి ఆయన చావుకి కారకులైనటువంటి చంద్రబాబుకి ఇవన్నీ కూడా సహసిద్ధంగా పుట్టుకున్నటువంటి లక్షణాలు. ఆయన నైజమే ఇంత. తను ఎదుర్కోలేకపోతే ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఎదుటి వ్యక్తుల్ని ఏదో ఒక రకంగా మానసికంగా దెబ్బతీయాలని చెప్పి, లేకపోతే వాటిని కొంగదీయాలని చెప్పి ఆయన కుట్రలు లేపుతూ ఉంటాడు. మనం చూస్తే ఇటువంటి కార్యక్రమాలు ప్రజలు హర్షించరు. గతంలో 6 నెలలుగా మనం చూస్తున్నాం. చంద్రబాబు మాటలు కానివ్వండి, లోకేష్ మాటలు కానివ్వండి, వారి యొక్క క్యాడర్లో ఉన్నటువంటి మాటలు చూస్తే ఎంతసేపు ఎదుటివారిని కొట్టండి, ఎదుటివారిని తిట్టండి అని చెప్పి మాట్లాడే మాటలు. ఆ రోజు పుంగనూరులో వచ్చినప్పుడు చంద్రబాబు ఏ విధంగా కార్యకర్తలు రెచ్చగొట్టాడో మీరందరూ కూడా చూశారు. వారిని పోలీసుల మీద దాడి చేశారు, ఆ రోజు ప్రజల మీద దాడి చేశారు. ఆ రోజు వచ్చినటువంటి కార్యకర్తల మీద మరి చంద్రబాబు స్వయంగా దాడి చేసిన సందర్భం ఉంది. ఆయనలో ఆ యొక్క కుట్ర కోణం ఎప్పుడు కూడా దాగే ఉంటుంది. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీరు మరింతగా ప్రజలలో మీ స్థాయి ఇంకా దిగజారిపోతుంది. గతంలో వచ్చినటువంటి ఆ 23 సీట్లు కూడా మీకు రావని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. 175కి 175 ఈరోజు మేము సాధిస్తాం. జగన్మోహన్ గారిని మళ్ళీ మేము ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఒక మంచి పరిపాలనకి తెరతీసే విధంగా ఈరోజు ప్రజలందరి ఆశీస్సులు జగన్మోహన్ గారి మీద ఉన్నాయి. సీఎం జగన్ పై రాయితో దాడి చేయడాన్ని ఖండిస్తూ కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ భరత్ మరియు వైసీపీ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఎమ్మెల్సీ భరత్ మరియు వైసీపీ నేతలు నిరసన తెలిపారు. 420 చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కుట్రపూరితంగా సీఎం జగన్ పై రాయితో దాడి చేయించారని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ భరత్, వైసీపీ నేతలు మండిపడ్డారు. కుప్పంలో ఆయన మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ, అలాగే ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి దుష్టుల్ని ఎవరైతే ఆయన మీద దాడి చేశారో వాళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్ట్గా బిఆర్ అంబేద్కర్ గారికి ఇక్కడ ఉన్న శ్రేణులందరూ కూడా వచ్చి ఆయనకే మేము వినతి పత్రం కూడా ఇస్తా ఉన్నాము. ఈ అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో, అల్లరి మూకలు ఇలాంటి పనులు చేయమని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడి విషయంలో బుద్ధి చెప్పాలని, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే ఈ అరాచకమైనటువంటి పని వెనుకలు ఎవడైనా సరే వాళ్ళని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కానీ మా పార్టీస్ వాళ్ళు కానీ వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మేము కూడా చేస్తాము. రాబోయేటటువంటి బస్సు యాత్ర కూడా ఎక్కడ ఆగకుండా జరుగుతుందని ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు కూడా పిలుపునిచ్చారు. కేవలం ఆయనకు పెరుగుతున్నటువంటి ప్రజాదరణ, ఆయన మీద ప్రజలు చూపిస్తున్నటువంటి ప్రేమ, ఇవన్నీ చూసి ఓర్వలేక తట్టుకోలేక విజయవాడకు వస్తేనన్నా ఆయన వచ్చినటువంటి రెస్పాన్స్ కానీ ఆయనకు వచ్చినటువంటి రిసీవింగ్ కానీ తగ్గిపోతుందని భావించారు. అది జరగలేదు. విజయవాడ రాయలసీమ దాటిన వెంటనే ఇంకా పెరుగుతూ పోతా ఉండేటప్పటికీ
మళ్ళీ 151 సీట్లు ఏదైతే 2019లో సునామీ లాగా ఆయన పాదయాత్రలో గెలిచారో ఈ బస్సు యాత్ర ద్వారా అంతకంటే ఎక్కువ సీట్లు గెలిచారనేటటువంటి భయంతోనే ఈరోజు బస్సు యాత్రను ఇటువంటి పరిస్థితుల్లోనే ఆపాలి అని చెప్పి ఈ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే అపోజిషన్ వాళ్ళు కానీ ట్రై చేస్తున్నారు. ఏది ఏమైనా సరే 2024లో జగన్మోహన్ రెడ్డి గెలవడం ఖాయం. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వెలిసి ఉన్న పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి ఆలయ జాతరను ఆదివారం ఉదయం అంకురార్పణతో ప్రారంభించారు. నేడు ఉదయం అంకురార్పణతో జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొదటి రోజుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో గుడి కట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన ఆలయంలో కళ్యాణోత్సవం, 27న ఆలయ ప్రాంగణంలో అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం, 28న దీపారాధనతో జాతర ముగుస్తుందని తెలిపారు. సుమారు 250 ఏళ్లుగా గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోందని తెలిపారు. పెద్దపల్లి గంగమ్మ జాతరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి రాజప్ప, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శి 20 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానానికి కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు 14/4/24వ తేదీ నుండి 28/4/24వ తేదీ వరకు బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు రోజు పగలు బ్రహ్మోత్సవాలు 2 బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నది. 14వ తేదీ 20వ తేదీ కళ్యాణ ఉత్సవము, 27వ తేదీ అగ్నిగుండం, పచ్చిగరిగ, నయాండి, బాణ వేడుకలు, బుర్రకథ అన్నీ బ్రహ్మాండంగా జరుగును. చుట్టుపక్కల పల్లెల గ్రామస్తులందరూ వచ్చి ఆ రోజు లక్షల కొద్ది వచ్చి జనాలు పాల్గొంటారు. మరి 28వ తేదీ పొంగళ్ళు పెట్టారు. సకల గ్రామస్తులు అందరూ వచ్చి ఇక్కడ బయట 3 స్టేట్ వాళ్ళు కూడా వస్తారు ఆ రోజు పొంగళ్ళు పెట్టుకోనికి. బ్రహ్మాండంగా ఇది జరుగుతూ ఉన్నది. మేము అదే జరిపిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈరోజు 14/4/28న స్టార్ట్ చేసి 24 ఇంకా స్టార్ట్ చేసి ధ్వజస్తంభం స్టార్ట్ చేయబడింది. అదేవిధంగా 27కి వచ్చి అగ్నిగుండం, పచ్చిగరిక, నయాండి, బాణవేడుకలు అతివైభవంగా జరపబడును. ఇదే విధంగా ప్రజలు భక్తులు కూడా 4 రాష్ట్రాల మీద ఎక్కువ సంఖ్యలో వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ వెళ్తున్నారు. అలుపెరగని పోరాట యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రామచంద్రాపురం మండల ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం భారీ కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. రామచంద్రాపురం మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆదివారం మండల ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, మండల వైసీపీ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చేశారని కొనియాడారు. అంతకంటే మిన్నగా చరిత్ర ఉన్నంత కాలం రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు పదిలంగా ఉంటుందన్నారు. కుల మత రహిత ఆధునిక భారతీయుని కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భానుకుమార్ రెడ్డి, ఎస్ఏసీ సెల్ ప్రెసిడెంట్ వెంకటేష్, ఎంపీటీసీ రాజేష్, చంద్రబాబు, కరాటపు శంకర్, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేక్ కట్ చేయడం మరియు అంబేద్కర్ విగ్రహానికి భారీ పూలమాల వేసి హారతులిచ్చి కర్పూర హారతులిచ్చి కట్టడం జరిగింది. దీనిని ఈరోజు దేశమంతా కూడా అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషదాయకం. రాజ్యాంగ సృష్టికర్త గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు రామచంద్రాపురం మండల కూడలిలో రామచంద్రాపురం మండల ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఆ రోజు ఏదైతే ఆశయాలతో అంబేద్కర్ గారు అడుగులు వేసి రాజ్యాంగాన్ని సృష్టించారో, ఏదైతే గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పి అంబేద్కర్ ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ యొక్క ఆశయ సాధనలో భాగంగా ఈరోజు గ్రామ స్వరాజ్యాన్ని ప్రతి గ్రామంలోకి సచివాలయ రూపంలో తీసుకొచ్చి అంబేద్కర్ ఆశయాల్ని ఈరోజు నెరవేర్చినందుకు మా దళితుల తరపున, మా కార్యకర్తలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాల్ని తూచా తప్పకుండా పాటిస్తూ బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ
ఎమ్మెల్యే పదవులు కావచ్చు, మంత్రి పదవులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దళితులకి ఎక్కువ పెద్దపీట వేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఏ దేశంలో లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత శాతం ఈరోజు ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, ప్రతి పదవులు కావచ్చు వాళ్ళకి ఈరోజు అప్పగించి ఈరోజు ప్రతి విలేజ్లో కానీ, ప్రతి మండలంలో కానీ, ప్రతి నియోజకవర్గంలోనే కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం వహించే విధంగా ఈరోజు చట్టసభలు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళని గౌరవప్రదంగా నిలబెట్టినందుకు వాళ్ళందరి తరఫున మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం కార్వేటినగరం పోలీసులు ఎస్ఐ కార్యాలయంలో అత్యవసర పరిస్థితుల్లో డ్రైవర్గా పనిచేసే సందీప్ పద్మసరస్సు గ్రామం పరిధిలో మామిడి తోటలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇతని గ్రామం కార్వేటినగరం మండలంలోని పాదిరికుప్పం వాసుడిగా గుర్తించారు. సాయి సందీప్ చింతమండి అనే ప్రాంతంలో కొబ్బరికాయలు అమ్ముకుంటూ జీవనం గడుపుతూ డ్రైవర్గా పనిచేసేవారు. భార్య, ఒక కుమారుడు ఉన్నారు. సందీప్ మృతి భార్య, పిల్లలు మరియు గ్రామస్తులు అనుమానాలకు దారితీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సందీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తామని ఎస్ఐ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించిన పలువురు రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు. సీఎం జగన్ పై దాడిని ఖండిస్తూ పుత్తూరు అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన. ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. 2019 ఎన్నికల్లో కోడికత్తి, 2024లో గుల్లరాయి డ్రామాలు వైసీపీలోని ఐపాక్ టీం సృష్టిస్తున్నాయి. రాయి సక్సెస్ కాకపోతే హత్యకు కూడా వెనకాడరు. వైసీపీ డ్రామాపై నిప్పులు చెరిగిన టీడీపీ నాయకులు. టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాల్సిందే. టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి తన కొడుకు గెలుపు కోసం అధికార దుర్వినియోగం చేస్తున్నారు ఆరోపించిన ఎన్డీఏ కూటమి నేతలు. నగిరి టౌన్ నందు వైసీపీకు భారీ షాక్. 400 మంది తెలుగుదేశంలో చేరిక. పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.